ఈ ఉదయకాల సమయంలో మనం దేవుని పాద సన్నిధికి రావడానికి దేవుడు మనకిచ్చిన మంచి అవకాశం బట్టి నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. రండి ఈరోజు వాక్య ధ్యానం కొరకు ఎబ్రీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 13వ వచనమును చదువుకుందాం. ఆయన క్రొత్త నిబంధన అని చెప్పుట చేత మొదటిది పాతదిగా చేసియున్నాడు. ఏది పాతగిలి ఒడిగిపోవునో అది అదృశ్యమగుటకు సిద్ధముగా ఉన్నది. మనందరికీ తెలుసు, ఆరంభంలోనే మానవుడు ఏదేను తోటలో నుండి బయటికి వెళ్ళగొట్టబడినప్పుడు మానవుడు బలి యొక్క గంభీరత్వమును మరియు ఆ బలి యొక్క అర్థమును, అనగా నా స్థానములో ఒకరు వెల చెల్లించుచున్నారని గ్రహించగలిగాడు. మనం పాత నిబంధనలోని కొంతమంది వ్యక్తుల జీవితాలను చూసినప్పుడు ఈ విధముగా నోవాహు, యోబు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు మరియు అనేక ఇతర వ్యక్తులను మనం చూసినప్పుడు వారు ఈ బలిని ఆరాధన రూపంలో అర్పించేవారు. ఈ బలి అర్పించుట ద్వారా దేవునికి కృతజ్ఞతలు చెల్లించేవారు. అంతేకాక వారి సంపూర్ణ సమర్పణను కూడా ఆ బలి ద్వారా కనపరిచేవారు. అయితే ఆ సమయంలో బలి అర్పించే విషయంలోనైతే స్పష్టమైన ఆజ్ఞను అప్పటికివ్వబడలేదు. అయితే ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి విడుదల పొంది సినాయి కొండ యొద్దకు చేరుకున్నప్పుడు అక్కడ ఇజ్రాయేలీలకు దేవుడు బలిని గూర్చి స్పష్టమైన ఆజ్ఞలను ఇచ్చియున్నాడు. అప్పటి వరకైతే ఇజ్రాయేలీలలో ఆ కుటుంబానికి చెందిన ప్రధాన సభ్యుడు ఆ కుటుంబము కొరకు లేక ఆ కుటుంబము తరపున బలిని అర్పించేవారుగా ఉండేది. కానీ దేవుడు ప్రత్యక్షపు గుడారము యొక్క నమూనను లేక ఆ మాదిరిని, దానికి సంబంధించిన ప్రతి వస్తువు గురించిన వివరణను వివరించినప్పుడు, మరి దేవుడు ఇచ్చిన ఆజ్ఞ చొప్పున సమస్త వస్తువులు చేయబడినప్పుడు ఏ విధముగా ఇజ్రాయేలీలలో క్రమము వచ్చిందో మనం చూడవచ్చు. పరలోకపు ప్రత్యక్షపు గుడారం ఈ భూమిపై నిర్మించిన ప్రత్యక్షపు గుడారమునకు ఒక ఛాయగా ఉన్నది. భూమిపై ఉన్న ఈ ప్రత్యక్షపు గుడారము ద్వారా పరలోకము యొక్క ఆ లోతైన విషయాలను దేవుడు ప్రజల ఎదుట పెట్టుచున్నాడు. ఇది కేవలం ఒక ఛాయగానే ఉన్నది. అయితే మానవుడు అర్థం చేసుకునే భాషలో ఈ విధముగా దేవుడు తన స్వభావాన్ని బయలుపరుస్తుండేవాడు. మనం శుద్ధి చేయబడాలని, దేవుని అలవాటును అర్థం చేసుకోవాలని ఇందుకొరకే దేవుడు తన వాక్యాన్ని ఇచ్చి ఉన్నాడనే విషయాన్ని మనం ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉంచుకోవాలి. అయితే కొన్ని విషయాలు మనకు అర్థం కావు. ఎందుకంటే కొన్ని విషయాలను దేవుడు రహస్యంగా పెట్టి ఏవైతే మనకు అవసరమో వాటిని మాత్రమే మనకు బయలుపరిచి ఉన్నాడు లేక తెలియపరిచి ఉన్నాడు. ఇజ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రమును దాటి సినాయి కొండ యొద్దకు చేరుకున్నప్పుడు దేవుడు వారికి ధర్మశాస్త్రమును ఇచ్చి ఉన్నాడు. అయితే ఆ ధర్మశాస్త్రం యొక్క సారాంశం ఏమిటంటే 10 ఆజ్ఞలు. మరి ఈ ధర్మశాస్త్రమును లేక ఆ విధులన్నిటినీ ప్రజలకు చదివి వినిపించినప్పుడు వారు స్వరమెత్తి ఏకకంఠంతో యెహోవా మాతో చెప్పినదంతయు మేము చేయుదుమని చెప్పినారు. కాబట్టి అక్కడ మోషే ఒక బలిపీఠాన్ని కట్టి దానిపై బలిని అర్పించి ఆ బలి రక్తము సగం తీసుకొని పళ్ళెములలో పోసి ఆ రక్తంలో సగం బలిపీఠం మీద ప్రోక్షించాడు. తరువాత ఆ నిబంధన గ్రంథాన్ని తీసుకొని ప్రజలకు వినిపించగా ప్రజలు ఇష్టపూర్వకంగా యెహోవా చెప్పినవన్నీయు చేయిచు విధేయులమైయుందుమనిరి. అప్పుడు మోషే ఆ రక్తాన్ని తీసుకొని ప్రజల మీద ప్రోక్షించి, ఇక మీదట మీరు నిబంధన యొక్క సంతానమనియు మీతో చేసిన నిబంధన రక్తము ఇదే అని చెప్పాడు. దీని ద్వారా ఇజ్రాయేలు ప్రజలు దేవుని పాత నిబంధనకు భాగస్వాములయ్యారు. ఆ పాత నిబంధనకు ఇజ్రాయేలు ప్రజలు భాగస్వాములైన తర్వాత దేవుడు వారి మధ్య నివసించడానికి తన కోసం ఒక ప్రత్యక్షపు గుడారాన్ని నిర్మించమని మోషకు సూచించాడు లేదా ఆజ్ఞాపించి ఉన్నాడు. అయితే దేవుడు ఆజ్ఞాపించిన విధముగానే మోషే ఆ ప్రత్యక్షపు గుడారమును నిర్మించి ఉన్నాడు. ప్రతి విషయము కూడా ధర్మశాస్త్రము చొప్పుననే ఆ ప్రత్యక్షపు గుడారము నిర్మించబడింది. ఈ విధముగా ఇజ్రాయేలీల మధ్య ఆరాధన యొక్క క్రమం అనేది వచ్చింది. అయితే ఈ విషయాలన్నిటినీ ఇజ్రాయేలీలు చూచినప్పుడు ఇవన్నీ కూడా
మెస్సయ మరి సంఘము యొక్క ఛాయ అయి ఉన్నవనే విషయాలను వారు అర్థం చేసుకోగలిగారు. మనం రాబోయే రోజులలో ఈ విషయాలను లోతుగా నేర్చుకుందాం. ఇజ్రాయేలు ప్రజలు యాజకుల ఒక సమూహముగా, లేక ఒక పరిశుద్ధమైన ఒక దేశముగా, లేదా ఒక ప్రత్యేకమైన జనాంగముగా కేవలం బలి అర్పించడం ద్వారా మాత్రమే చేయబడలేదు. వారు ఏకకంఠంతో మేము దేవుని ఆజ్ఞలను అనుసరిస్తామని చెప్పారు. అప్పుడే ఆ నిబంధన యొక్క రక్తమును వారిపై ప్రోక్షించడం అనేది జరిగింది. అప్పుడు వారు దేవుని కొరకు ఒక ప్రత్యక్షమైన జనముగా మార్చబడినారు. ఆ జంతువు యొక్క రక్తము వారిపై ప్రోక్షించబడినప్పుడు ఆ రక్తము వారిపై బాహ్యంగా మాత్రమే కొంత మట్టుకు ప్రభావాన్ని చూపినప్పటికీ వారి ఆంతర్యములో మాత్రం ఎలాంటి ప్రభావము చూపలేదు. వారిలో దేవుని భయం కొద్ది కాలం పాటు ఉన్నది, కానీ పాపం వారిలో రాజ్యమేలుచున్నందున వారు మరలా దేవుని నుండి పదే పదే దూరమయ్యేవారని మనం చూడవచ్చు. అయితే మనం కూడా, అనగా నీవైనా నేనైనా, యేసుక్రీస్తు రక్తం ద్వారా ఆ క్రొత్త నిబంధన యొక్క భాగస్వాములమయ్యామని మనం అర్థం చేసుకోవాలి. మనల్ని దేవుడు పాపం నుండి విడిపించాడు. మరి మనం ఇక ఆ క్రొత్త నిబంధన యొక్క భాగస్వాములమైపోయాం. అయితే మనం యేసుక్రీస్తును విశ్వసించుట మాత్రమే సరిపోదు. మనం విశ్వసించుట వలన క్రొత్త నిబంధనకు భాగస్వాములమైపోం. యేసు ప్రభువు ద్రాక్షరసాన్ని మరియు రొట్టెను తన చేతుల్లోకి తీసుకొని తన శిష్యులతో, ఇందులో నుండి తీసుకొని భుజించుడి అని చెప్పాడు. అంటే దీనికి అర్థం ఏమిటంటే, వారు క్రీస్తులో ఏకమవ్వాలని, అప్పుడే ఆ క్రొత్త నిబంధనకు భాగస్వాములు అవుతారని అర్థం. నీటి బాప్తిసం ద్వారా క్రీస్తుతో పాటు మనం చనిపోయాం. ఇప్పుడు ఇక పాపం కొరకు మనం చనిపోయిన వారమై ఉన్నాం గనుక ఇక ఇప్పుడు యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని కొరకు జీవించుచున్నాం. అలాగే యేసుక్రీస్తు బలి ద్వారా క్రొత్త నిబంధనకు భాగస్వాములమయ్యాం. దేవుడు మనల్ని తన రక్తంతో కడిగాడు. పవిత్రమైన మనస్సాక్షిని కూడా మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఆయన పరిశుద్ధమైన ధర్మశాస్త్రమును కూడా మన హృదయమనే పలకలపై రాశాడు. మరియు మనం దేవుని నివాస స్థలంగా మార్చబడ్డాం. దేవుని ఆత్మ మనతో నివసించుచున్నాడు గనుక మనం ఎంత ధన్యులం మరి. అలాగే యేసుక్రీస్తును కూడా తమ సొంత రక్షకునిగా అంగీకరించిన వారు ఎంతో ధన్యులు, ఎంతో సౌభాగ్యులై ఉన్నారు. రండి, మనం తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. కృపాకనికరము గల మా తండ్రి, ఈ మంచి సమయం కొరకై మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, ఈ క్రొత్త నిబంధన కొరకు వందనాలు. మేము ఆ పాత్రను చేతిలో తీసుకొని ఆ పాత్రలోనిది త్రాగునప్పుడు ప్రభువా, ఆ పాత్ర క్రొత్త నిబంధన కొరకు నీవు చెల్లించిన ఆ వెల, ఆ మూల్యమును గుర్తు చేయుచున్నది. ప్రభువా, మేము నీతో కూడా క్రొత్త నిబంధనకు భాగస్వాములమై ఉన్నాం గనుక మా కర్తవ్యమును అర్థం చేసుకొని బాధ్యతాపూర్వకంగా నడుచుకొనుటకు, బాధ్యతాపూర్వకముగా జీవించుటకు, నీ నామమహిమార్థము కొరకు జీవించుటకు నీవే మాకు సహాయము చేయమని, నీ దీవెనలు మా ఒక్కొక్కరి జీవితంలో నిలిచి ఉండనిమ్మని సమస్త మహిమను నీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు మధురమైన నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. మన ప్రభు రాకడ సమీపిస్తుండగా ఈ రోజులలో దేవుని నామానికి మహిమ కలుగునట్లు మన కర్తవ్యమును అర్థం చేసుకొని గంభీరముగా దేవుని చిత్తము కొరకు జీవించుదాం. దేవుడు మనందరినీ ఆశీర్వదించునుగాక. మన ప్రభువు త్వరగా రానయున్నాడు. మారనాథ.